హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరందరూ బాగుండాలని, మీ మొక్కలు పచ్చగా ఉండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. ఇవాళ మీరు మంచి వీడియో అయితే చూడబోతున్నారు. మనం వింటర్ సీజన్‌లో మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి? ఏమేం కలుపుకోవాలి? పాత మట్టిలో కూడా మనము రకరకాల బయో ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కలుపుకొని మళ్ళీ ఫ్రెష్‌గా జీవం ఉన్నటువంటి మట్టిని ఎలా మనం చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాము. నేను కొత్త మొక్కలు సాప్లింగ్స్ అన్నీ వేశానండి. అవి మళ్ళీ నేను ప్లాంటేషన్ చేసుకోవటానికి మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటున్నామనమాట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వీడియోలో మీరు చూసారు కదా! ఇప్పుడు నేను ఈ మట్టి మిశ్రమంలో 3 సమభాగాలలో మట్టి, కోకోపీట్ అలాగే వర్మీ కంపోస్ట్ ఇవి కూడా ఈక్వల్ పోర్షన్స్‌లో తీసుకుంటాము. అలాగే కొద్దిగా నీమ్ కేక్ కూడా వేశాం. అండ్ ఇందులో ఎప్పటికీ స్లోగా మొక్కకు కావాల్సినటువంటి ఎన్‌పీకే రిలీజ్ అవ్వడానికి మేము మా దగ్గర దొరికేటటువంటి ఎన్‌పీకే ఫెర్టిలైజర్‌ని అంటే ఇవన్నీ కూడా ఆయిల్ కేక్స్‌తో తయారు చేసినటువంటి మిక్స్ అనమాట. సో, ఈ మిక్స్‌ని ఇందులో మునగాకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా పోషకాలు అందుతాయి కదా! సో, అందుకని ఇది వేసాం. అలాగే ఫ్లవర్స్ కోసం మంచి ఫ్లవరింగ్ కోసం ఇందులో కొద్దిగా బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ కూడా యాడ్ చేసామండి. ఇవేంటంటే మట్టిలో కలపడం వలన మట్టి మరింత సారవంతం అయ్యి స్లోగా మట్టికి ఆ పోషకాలు అందుతూ ఉంటాయి కాబట్టి మొక్కలనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. మేము ఎప్పుడు ఇదే విధానాన్ని పాటిస్తున్నాము. దాన్నే నేను మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఇంకా మనము రకరకాల బయో ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా కలుపుకోవచ్చండి. ఎప్సమ్ సాల్టు, తర్వాత సీవీడ్ ఫెర్టిలైజరు, అలాగే వ్యాము, ట్రైకోడర్మా అండ్ ఇవన్నీ కూడా కలుపుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనము ఫెర్టిలైజర్ వేసిన తర్వాత మట్టిని ఇలా చక్కగా మనం కలుపుకోవాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, జ్యోతి గారు మట్టి మిశ్రమం సేల్ చేస్తారా? లేదా ఎక్కడ కొనుక్కోవాలని అడుగుతుంటారు. లేదండి, మనము కలిపిన మట్టి కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ మనీ అవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనము మట్టి మిశ్రమాన్ని మనమే మిక్స్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా మట్టి అనేది మనము ఒక కుప్పలా పోసుకొని ఒకదాని మీద ఒకటి అంటే లేయర్స్ లాగా మనం పోస్తూ చక్కగా ఇలా ఏదైనా ఒక మనము టూల్ తీసుకొని చక్కగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే అండి, మిద్దె తోట అనేది మనము ఇంట్లో అందరూ కూడా కలిసి చేసుకునేటటువంటిది. అంటే ఒక్కళ్ళ మీద ఆడవాళ్ళు ఒక్కళ్ళు చేసుకోవాలంటే కష్టము. వాళ్ళు ఇలాగ మట్టి అంతా కలుపుకోవడం కాబట్టి ఇంట్లో మనకు ఎవరైనా హెల్ప్ చేస్తే మనం ఇలా మట్టిని మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరు హెల్ప్ చేయకపోతే మనమే చేసుకోవాలనుకుంటే కుండీల్లో చిన్న చిన్న కుండీల్లో మనము వాటి మందం మాత్రమే మట్టిని మిక్స్ చేసుకొని చక్కగా ఆ మట్టిని మనము ఆ కుండీలో నింపుకొని మొక్కలు పెట్టుకోవచ్చు. అర్థమైంది కదండి. ఇప్పుడు చూసారా మట్టి ఎలా తయారైందో. సో, ఇందులో మట్టి, కోకోపీటు, వర్మీ కంపోస్టు అలాగే మేము ముఖ్యంగా ఎన్‌పీకే ఫెర్టిలైజరు అది ఏంటంటే ఎన్‌పీకే మిక్స్ అనమాట. ప్లాంట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆయిల్ కేక్స్ ఉంటాయి అందులో. సో, అవి మనకు ప్రూవెన్ అందులో ఎన్‌పీకే ఉంటుందని. అండ్ అలాగే మీరు చూసారు కదా బనానా ఫెర్టిలైజర్ ఇవి కలుపుకొని ఈ సాప్లింగ్స్ ఇప్పుడు పెట్టేస్తున్నాము. సో, అన్ని కుండీల్లో నింపేసాము. నింపిన తర్వాత మనము ఇలా సాప్లింగ్స్ అనేవి ఇవి నర్సరీ నుంచి తీసుకొచ్చాను. ఈ మధ్యనే లేటెస్ట్గా మీకు షేర్ చేశాను కదా నర్సరీలో నేను ఏమేమి మొక్కలు తెచ్చుకున్నాను అని. వాటిని ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తున్నాను. అండ్ అలాగే నేను కూడా కొన్ని సాప్లింగ్స్ వేశాను మీకు పంపించడానికి. అవి మొలకెత్తగానే మీకు నేను స్టేటస్ పెడుతూ ఉంటాను. వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ ఇక్కడ దొరికినవి ఇక్కడ కనిపించినవి మీకు కావాలన్నా మేము వాడేటటువంటివి మేము మీకు పంపిస్తాము. వాటి యొక్క కాస్ట్ అవన్నీ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాము. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇలా మనం మట్టిని చక్కగా కలుపుకొని ఇందులో మీరు ఇంకా చాలా బయో ఫర్టిలైజర్స్ కూడా కలుపుకోవచ్చండి. వ్యాము ఇలాంటివన్నీ కూడా చెప్పాను కదా, అవి కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో, ఇలా మనం నింపుకున్న తర్వాత మనము ఈ సాప్లింగ్స్ని డైరెక్ట్గా అందులో పెట్టేయడమే. పెట్టిన తర్వాత లైట్గా అలా వాటరింగ్ అనేది చేసుకోవాలి మొక్కలకి. దానివల్ల అవి చక్కగా ఏనుకుంటాయి. నెక్స్ట్ డేకి అంతా అవి చక్కగా మనకు పలకరిస్తాయి అన్నమాట. కొంచెం ఎండ తగలకుండా చూసుకోవాలి. చూసారా పెట్టేసాము, చక్కగా వచ్చింది. ఎంత చక్కగా ఉన్నాయో మొక్కలు. ఇవన్నీ మిర్చి మొక్కలు మనము చూసినాము. ఇవి ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎలా పెరుగుతున్నాయి అన్నది కూడా నేను మీకు అన్నీ షేర్ చేస్తాను. ఇందులో మీకు ఆల్రెడీ పెన్నాడ వంకాయ ఉంది, దాంట్లోనే ఈ మొక్కలు పెట్టామన్నమాట. ఇవన్నీ టమాటాలండి. టమాటాలు ఎప్పటికీ కూడా మనము అయిపోయే కొద్దీ మళ్ళీ తీసుకొచ్చి మనము మొక్కలు పెడుతూనే ఉండాలి. అప్పుడు ఏంటంటే అవి పెరుగుతూ ఉంటాయి.
మనము దాదాపుగా ఒక 35-45 డేస్ లోపలనే వీటి నుంచి హార్వెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎలా ఉంది? మీరు ఇలా కలుపుకోండి, చక్కగా మొక్కలు పెట్టండి. మీకేమైనా ఫెర్టిలైజర్స్ మా దగ్గర దొరికేవి కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే జ్యోతి naturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోండి. మరో మంచి లాగ్తో మళ్ళీ కలుద్దాము. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉంటాయి. ఇంకా మల్చింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే మనము మొక్కలకి సంబంధించినటువంటి రూటింగ్ ఫెర్టిలైజర్ మనమే ప్రిపేర్ చేసి ఎలా ఇవ్వాలి, అండ్ మనము ఫ్లవరింగ్ ఫెర్టిలైజర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మా ఛానల్లో మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటానండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఓకేనా? మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం జ్యోతి గార్డెన్లో. ఉంటా మరి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. ఒకసారి మా గార్డెన్ మొత్తం ఒక్కసారి ఒక లుక్ వేయండి. అన్నీ కొన్ని మీకు షేర్ చేశాను. అంటే మేము మొక్కలు చూడండి ఎంత సింపుల్గా మనం రీపాటింగ్ చేసుకోవచ్చు. ఇవి అన్నీ కూడా మొలకెత్తినటువంటి సాప్లింగ్స్ అనమాట. ఇవి నర్సరీలలో కొన్ని దొరుకుతాయి, లేదా మనము సాప్లింగ్స్ వేసుకొని కూడా మట్టి మిశ్రమం రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. సాప్లింగ్స్ వచ్చిన తర్వాత ఇలాగ రీపాటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువగా అయితే నేను నా గార్డెన్లో కూలర్ టబ్స్ యూస్ చేస్తూ ఉంటాను కూరగాయ మొక్కలకి అన్నిటికీ కూడా. నాకు ఇవి బెస్ట్ సూటబుల్ కంటైనర్ అనమాట. చాలా మంచి హార్వెస్ట్ అయితే నేను తీసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వంగ, తర్వాత బెండ, మిర్చి, అలాగే మనం వేసేటటువంటి కూరగాయ మొక్కలన్నిటికీ కూడా డెప్త్ అవసరం లేదండి, వెడల్పుగా ఉంటే సరిపోతుంది. ఇలాంటి కంటైనర్స్ కూరగాయ మొక్కలకి చాలా సూటబుల్గా ఉంటాయి. ఇంకా ఏమైనా వేస్ట్గా ఉన్నటువంటి కంటైనర్స్లో కూడా పెట్టొచ్చు, థర్మాకోల్ బాక్స్లో పెట్టొచ్చు. రకరకాలుగా ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ మొక్కలతో ఒక్కోలాగా ఉంటుంది అనమాట. అలా ఇవాళ అలా మొక్కలైతే పెట్టేసాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ఏమేమి హార్వెస్ట్లు ఉన్నాయో గార్డెన్లో ఒక లుక్ వేసేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.